అండి ఏదైతే వైసీపీ నాయకుడైన కేతిరెడ్డి ఆయన ఓడిపోయారు. ధర్మవరం నుంచి ఆయనైతే ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఆయనైతే టీడీపీకి వార్నింగ్ ఇచ్చారండి. ఒక రకంగా చెప్పాలంటే అదే ఒక రకంగా లోకేష్‌కి, చంద్రబాబు నాయుడుకి అయితే వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే మీకు స్కూల్‌లు బాగు చేయడం చేత కాదు గానీ, కనీసం జైలన్నా మంచిగా నీట్‌గా పెట్టుకోండి. లేకుంటే మంచిగా బాగు చేసి పెట్టుకోండి. ఈ 4 సంవత్సరాలు గడిచిన తర్వాత ఖచ్చితంగా మీరైతే జైల్‌లో ఉంటారనైతే ఆయన చెప్పుకొచ్చారు. అలానే మా నాయకులు ఈ 4 సంవత్సరాలు కష్టపడాల్సి ఉంటుంది. మా నాయకుల్ని ఎంతమంది అరెస్ట్ చేసినా మేమైతే భయపడం. మా కార్యకర్తలు గానీ, మా నాయకులు గానీ ఎవరు భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా 4 సంవత్సరాల తర్వాత అయితే మీరైతే జైలు రెడీ చేసి పెట్టుకోండి. మీరందరూ ఖచ్చితంగా జైల్లో ఉంటారనైతే ఆయన కేతిరెడ్డి అయితే గట్టి వార్నింగ్ అయితే ఇవ్వడం చూసామండి. మనకు తెలిసిందే కేతిరెడ్డి మన రెగ్యులర్‌గా గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేది పేరుతోటైతే రెగ్యులర్‌గా ప్రతిరోజు పొద్దున్నే లేసి ఏదో ఒక ఊరికైతే ఆయన వెళ్తూ ఉండేవాడు. ఒక 2,00,000 ₹1,00,000 క్యాష్ జోబులో పెట్టుకొని రోజు మార్నింగ్ వెళ్ళిపోతూ ఉండేవాడు. ఎళ్ళేసి అక్కడున్న సమస్యలు తెలుసుకునేవాడు. అలానే ప్రతి పార్టీని వాళ్ళని పలకరించుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడు. అలా చాలా ఫేమస్ ఆయన. చాలా ఫేమస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ కూడా